ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. 2024లో ఈ కార్ రేస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 54.88 కోట్ల నిధులు అక్రమంగా దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, అప్డేట్స్ ఏంటి? ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి లైన్ క్లియర్ అని చెప్పుడు గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ని కోరుతూ లేఖ రాసింది. ఇప్పటి వరకు అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడంతో ఈ కార్ రేస్లో కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ నుంచి అనుమతి రాలేని చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇక ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, ఇది లొట్టో పీస్ కేసు అనే అంశాన్ని కూడా చాలా లైట్గా బీఆర్ఎస్ అనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకుంటుందో చేసుకొని దాంట్లో ఆధారాలు లేవు, కావాలని రాజకీయం చేస్తున్నారు, రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి కేసులు తెరమెత్తిస్తున్న అంశాన్ని కూడా ఆయన కేటీఆర్ చాలా సందర్భాల్లో ఏసీబీ విచారణకు వెళ్ళి వచ్చే సందర్భంలో ప్రసంగించే సందర్భంలో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విస్తారు. ఇక ఏసీబీ విచారణకు 4 సార్లు హాజరైన కేటీఆర్ ఇక దాంట్లో ఈ కార్ రేసులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు విదేశీ కంపెనీకి మంత్రివర్గ తీర్మానం లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నిధులు మళ్లించారనేది ప్రధాన అభియోగం. ఎందుకు మళ్లించాల్సి వచ్చింది? అప్పుడున్న హెచ్ఎండిఏ అధికారిని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎవరు చెబితే ఆ నిధులను మళ్లించారు. నేరుగా చాలా సందర్భాల్లో కేటీఆర్ తానే చెప్పాను, ఏం చేసుకుంటారో చేసుకుని దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే చేశానంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఇక ఆయన అనేక ఆరోపణ చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వము, అంటే కాంగ్రెస్ పార్టీ మధ్య, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య ఈ కార్ రేస్ విషయంలో 2 పార్టీల మధ్య ప్రతి సవాళ్ళు విసుకున్న పరిస్థితి. ఇక విచారణకు గవర్నర్ అనుమతించారు కాబట్టి ఏసీబీ విచారణలో ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఏసీబీ 4 సార్లు విచారణ సందర్భంగా అవినీతి జరిగిందనే అంశాన్ని నిరూపించడానికి, ఛార్జ్షీట్ వేయడానికి గవర్నర్ నుంచి అనుమతి కోరింది. ఇక ఇప్పటివరకు పెండింగ్ ఉన్న గవర్నర్ అనుమతి ఈ రోజుతో లైన్ క్లియర్ అయింది. ఇక కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడానికి ఏసీబీకి కోర్టుకెళ్ళి ప్రాసిక్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి వచ్చింది. కాబట్టి కేటీఆర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజల నిధులను ఎందుకు దుర్వినియోగం చేయాల్సిన అంశంపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదు, దీంట్లో అవినీతి జరగలేదు, కావాలని రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పదే కేటీఆర్ ఇప్పటి వరకు ప్రస్తావించి వచ్చారు, చాలా వరకు ఆరోపణ చేశారు. ఇక ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి లీగల్గా స్టెప్ తీసుకునే అవకాశం ఉంది, కోర్టులలో విచారణ జరిగే అవకాశం ఉంది. అక్కడ అధికారం నుంచి అంటే హెచ్ఎండిఏ నిధులను ఎందుకు మళ్లించాల్సి వచ్చింది, ప్రభుత్వ నిధులు ఏవైనా ఒక విదేశీ కంపెనీకి కేటాయించాలంటే క్యాబినెట్ తీర్మానం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కానీ ఈ కార్ రేస్ విషయంలో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలాంటి అనుమతి తీసుకోకుండానే తాను విదేశీ కంపెనీకి కేవలం అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి నిధులు కేటాయించారు. కాబట్టి ఇది నిధులు దుర్వినియోగం చేశారు, ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం చేశారు, దాంట్లో ఎవరు లాభపడ్డ అంశంపై కూడా ప్రాసిక్యూషన్ జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకు లొటోపీస్ కేసు లేదంటూ దీంట్లో ఆధారాలు లేవని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాన్ని కోర్టుకు వెళ్ళి వివరించాల్సిన అవసరం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దూకుడు పెంచే అవకాశం ఉందని చెప్పాడు. ఇప్పటివరకు ఏసీబీకి విచారణకు హాజరైన కేటీఆర్ ఇక నుంచి ఆయన ప్రాసిక్యూషన్ కూడా హాజరు కావడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్ కేసు విచారణ విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు.